రీమిక్స్ కింగ్ ఛానల్. ఉసిరికాయ విష్ణు స్వరూపం. ప్రతి ఇంటిలోనూ ఉసిరికాయ తప్పనిసరిగా ఉండాలని అంటారు. ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఉసిరికాయ తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అజీర్తి సమస్యలు, శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంతాన సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో ఏర్పడే త్రిదోషాలు, వాత పిత్త కఫ దోషాలు తొలగిపోతాయి. ఉసిరి దీర్ఘాయువును ఇస్తుంది. మరి ఇన్ని సుగుణాలున్న ఉసిరికాయను రాత్రిపూట ఆదివారం నాడు తినకూడదని ఎందుకంటారో తెలుసా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఉసిరికాయలో ఉండే విటమిన్ సి పేగులలో ఆమ్లాన్ని పెంచుతుంది. రాత్రి సమయంలో ఆమ్లాలు తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. అజీర్తి కారణంగా గుండె మంట వంటివి కలగవచ్చు. అంతేకాక ఉసిరికాయ శక్తిని ప్రేరేపిస్తుంది. రాత్రిపూట ఉసిరికాయ తినడం వల్ల అందులోని శక్తి ప్రేరేపకం మనల్ని మంచి నిద్రకు గురి చేస్తుంది. రక్త ప్రసరణ వేగవంతం కావడం వలన కొందరికి ఆందోళన కలిగే అవకాశం ఉంది. అందుకని రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదు అని అంటారు. ఉసిరికాయలో సూర్యశక్తి దాగి ఉంటుంది. సూర్యునికి ప్రధానమైన ఆదివారం నాడు ఉసిరికాయకు మరింత బలం చేకూరుతుంది. అటువంటి ఉసిరికాయని ఆ రోజంతా కదిలించకుండా ఆ తర్వాతి రోజు తినడం వల్ల అనేక మంచి ఫలితాలు కలుగుతాయి. కొందరు శుక్రవారం పూట కూడా ఉసిరికాయ తినకూడదనే నియమాన్ని పాటిస్తారు. శుక్ర ప్రభావం ఉండే శుక్రవారం నాడు వేడిని, ఉద్రేకాన్ని పెంచే ఉసిరికాయను తినకూడదని అంటారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.